ఇదేనని చెప్పి అమాయకుల్ని లోపలికేసేస్తున్నారు. లోపలికెళ్లిన వాళ్ళు అక్కడే గంజాయికి బానిసయ్యి మార్కెటింగ్ నేర్చుకుని బయటకొచ్చి వాళ్ళిప్పుడు నిజమైన పెడ్లర్స్ గా మారిపోతున్నారు మేడం. మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్స్ ఎవ్వరు ఏమీ చేయలేదు. కాకి పని కాకి చేయాల్సింది తప్ప మిగతా పనులన్నీ చాలా బాగా చేస్తున్నారు మేడం. మేడం, కొందరి నేరస్తుల్ని మీరు ఎన్కౌంటర్ చేస్తారని విన్నాను. అదే విధంగా ఈ గంజాయి అమ్మాయి నా కొడుకుల్ని కూడా కాల్చి పడేయండి మేడం. ఆ తర్వాత ఎలా అమ్ముతారో నేను చూస్తాను. ఇలా చూడు భీమా, ఇన్ని రోజులు ఎక్కడ ఏం జరిగిందన్న విషయం నాకు అనవసరం. ఇప్పుడు నేనే ఇక్కడ ఇన్ఛార్జ్. మొత్తం లేకుండా చేస్తానంటున్నావుగా, చేసి చూపించు. ఓకే మేడం. గాంజాకి సంబంధించిన వాళ్ళెవ్వరిని చూసినా చిత్తకొట్టి లాక్కురా. మేడం, మా పిల్లల్ని రిలీజ్ చేస్తారా? ఎంక్వైరీ అయ్యాక పంపుతానులేమ్మా. ఇంటికెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళవయ్యా. బత్తి అగరబత్తి సూరుబత్తి సురుసురుబత్తి మొత్తంగా కాల్ చేయండి రా. బయలుదేరు తమ్ముడు. నీ తమ్ముడిని వదిలేసాను, కేసేం ఫైల్ చేయలేదు. నేను ఉన్నప్పుడు కేసు వేయనిస్తానా? రే అగరబత్తి, షీలా జాగ్రత్తకి ఇంటికి ఇచ్చారా లోకే? భీమా ఇక్కడి నుంచి బయలుదేరిపోయాడు. నన్ను మానని అసలు లెక్క చేయట్లేదు ఆ భీమాగాడు. కత్తి పెట్టుకుని పోతు కోసం కాచుకుని కూర్చునేవాడిని కాదు నేను. పోతుని చూసిన నరికి పడేసేవాడిని. ఒక్కడిని కూడా ప్రాణాలతో వదలను. ఇట్టాగే పోతే బ్లాక్ డ్రాగన్ ఎంట్రీ అవ్వాల్సి వస్తుంది. తర్వాత ఏమైందో తెలుసుగా. నీ వల్ల నేను మిత్రులు ఏం చేయలేకపోతున్నావు. అలాగా? అవును. రే బండాపు, నోటికి వచ్చినట్టు వాగడం కాదు. బావా ఎలా రారా? పరా. ఓరగా సీన్ చేస్తున్నాడు, వాడే వస్తాడు. వదిలే. హలో జాకన్నా, ఆగన్నా, ఎడగన్నా పోయేది? రాన్నా మంజు, నన్ను వదిలేయ్. అరే ఎన్ని చూసుంటావు ఏందన్నా? ఈ రోజు మిమ్మల్ని ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను. బాస్. హలో బాస్. జాక్, డ్రాగన్ మంజు. సరకు ఇక్కడ డ్రాగన్ ఎక్కడా? స్టఫ్ కావాలి. పడకండి బాస్, ఏం కావాలో చెప్పండి, పంపిస్తా. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఓహో. బ్యూటిఫుల్, ఐ లైక్ ఇట్. కొన్ని రోజుల క్రితం జరిగిన రైడ్ లో నైజీరియన్ రాకెట్ సిరుకుపోయింది. జైలుకి పంపారు. ఎవరో చెప్పండి బాస్, నేను బెయిల్కి ఏర్పాటు చేస్తాను. ఏయ్, అదంతా ఏం పెద్ద విషయం కాదు, అది నేనే చూసుకుంటాను. కానీ బెంగళూరులో ఇప్పుడు సరుకు సప్లై తగ్గింది. మాకింకా స్టాక్ కావాలి. ఒక్కసారి మన సరుకుని వాడితే నెక్స్ట్ ఇయర్ బర్త్డే దాకా మైండ్ ఫ్రీజ్ అయిపోవాలి. మేకలు తిన్ని గంజా లేదు, అది ఆ కాలం. గంజా లేని పార్టీ లేదు, అది ఈ కాలం. శీలావతిని దింపేద్దాం. శీలవతి అంటే క్యాబ్ డాన్సర్ అనుకున్నావా బాసు? పక్కా నాటు సరకు 100% పద్మిని. ఒకే వ్యక్తి స్వయంగా పండించి ఎవడి చేయి తగలకుండా మన దగ్గరికి వస్తుంది తిన్నగా. ఒక్క చుక్కు కూడా మెడిసిన్ ఉండదు. జెన్యూన్ ఐటమ్, పక్కా మాల్. నీ బర్త్డేకి దాన్ని తీసుకొస్తా. ఇంకొకటి ఉంది, పక్కా మెడిసిన్. పేరు అంజలి. ఒక టైం వాడితే జాలి, రెండోసారి వాడితే శ్రద్ధాంజలి. అయితే నువ్వు కూడా మొదలెట్టు. వీడి మన ఫ్రెండ్, పేరు అరుణ, ఫిలిం డైరెక్టర్. హిందీ ఫిలిం రైట్స్ నుంచి హీరోయిన్ తో డేట్స్ దాకా మొత్తం వీడే చూసుకుంటున్నాడు. వీడు మాత్రం డిసైడ్ చేసి ఒక పార్టీని ఫిక్స్ చేశాడంటే ఆ పార్టీ టేబుల్లో వీడు ఎవరికి అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాడో బాట ఫిక్స్. కొన్ని రోజుల క్రితం వీడు ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుపోయి ఉంటాడు. తర్వాత నేనే మా నాన్న దగ్గర చెప్పి అండ్ బై ద వే వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఆ విషయంలో ఇంకా మొత్తం వాడి చూసుకుంటాడు. ఓకే, వాడి దగ్గర ఇచ్చేయండి. రండి భయ్యా, మనం వెళ్దాం. నువ్వు జాకన్నా చెప్పరా. రే వాడు సరుకుని చూస్తారా? అలాగా? అవును. వాడిని అక్కడే లాక్ చేసి కూర్చోబెట్టు. నథింగ్, బిజినెస్ కాల్. వీళ్ళ ఏరియాని వార్డుగా మార్చబోతున్నారు. అక్కడ మంచుని కౌన్సిలర్ చెయ్యాలి. నాన్నతో దేనికి దిగులు పడకండి, నేను డాడీ దగ్గర మొత్తం మాట్లాడాను. యాడున్నామో కూడా తెలియడం లేదురా. ఏదో గుడాంలో తీసుకొచ్చి పడేసినట్టున్నారు. మరి వాడిని తీసుకెళ్లి షోరూమ్ లో కూర్చోబడతారా? రే, నీ అయ్యా నా గర్ల్ ఫ్రెండ్ నువ్వెందుకురా తీసుకెళ్ళావు? నేనేం తీసుకెళ్లేదు బాసు, తనే నాతో వచ్చింది. అయినా తను నాతో ఎందుకు వచ్చిందో వాడిని అడిగి తెలుసుకో. పోయిన వారం తనకి బర్త్డే యోయో రూమ్ కి తీసుకెళ్లా. కేక్ కూడా కట్ చేశా. ఇంకా ఒకరికొకరు ముద్దు పెట్టి కూడా స్టార్ట్ చేసాం. తర్వాత మేమిద్దరం బెడ్ లో ఉండదు అందంగా ఒక సెల్ఫీ తీసాను. దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాను. మావా ఐ హేట్ యు అని వదిలేసి వెళ్ళిపోయింది. చేస్తానా కొడక.
మీ పర్సనల్ ఫోటోస్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవతైనా నీతో ఉంటదారా అమ్మాయిల కోసం కూడా పెట్టుకోకూడదురా. హలో అన్నయ్య మీరందరూ ఎవరు అన్నయ్య అన్నయ్య, మీరందరూ ఎవరు అన్నయ్య? ఎలా? అన్నయ్య, ఏయ్, అన్నయ్య, అలా వదలరా. చేయకండి అన్నయ్య. అన్నయ్య, శుంఠి అన్నయ్యకి తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది అన్నయ్య. శుంఠి అన్నయ్యకి తెలిస్తే పెద్ద సమస్య ఏయ్, అయిపోతుంది అన్నయ్య. శుంఠికి అంతా అది తెలుసు, తెలియకుండా వదిలు. అన్నయ్య. వదలమన్నానా? వదలండి అన్నయ్య. ఏంటన్నయ్య ఇది? ఈ అబ్బా ఏంట్రా అడుగుతున్నావు? అమ్మా! ఆ! నాకే తెలియకుండా నా కొట్లో నువ్వు గంజా నడుపుతున్నావా? అయితే ఇక్కడ ఉన్న సరుక్కి నువ్వే డీలరు. ఈ వీడియో వైరల్ అయిందంటే నీకు జైలు కూడా కన్ఫామ్. దీని గురించి బయట ఎక్కడ చెప్పావు? ఏంటి బాస్, అంతా ఓకే కదా? ఏంటి రా, కూర్చో. భీమా ఇక్కడికి వచ్చాడు. నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మీరు బయలుదేరండి. మీరు బయలుదేరండి. రా, నేను చూసుకుంటాను. తప్పకుండా అందరూ. మేడం మీరే ఆధారం కావాలి అన్నారు కదా, ఇదిగో చూడండి. ఒక ఇన్నోసెంట్ మీద అనవసరం చేయబడుతున్నారు. నాకు కూడా లా అంతే తెలుసు. అలాగా? మా అన్న మాత్రం ఇక్కడికి వస్తే లేదు, మా అన్నకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఓ మా అన్న ఒక పొలిటీషియన్. ప్రజల సేవలోనే తను చాలా బిజీగా ఉంటాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళక భీమా నా చేతులతో వేస్తాను చూడండి. అని నేను ఒప్పుకుంటాను మేడం, నన్ను వదిలేయండి మేడం. నిజం ఒప్పుకుంటాను మేడం, నేనే సప్లై చేస్తున్నా. కానీ మా అన్నకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ పారణీల మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం, ఇదే నిజం. వాడికి మినిస్టర్ అవ్వాలని ఆశ. వాడు మినిస్టర్ అవుతే మిమ్మల్ని ఏసీపీ చేస్తాడు మేడం. ఇదే మేడం నా అగరబత్తి కంపెనీ. ఏంట్రా మిమ్మల్ని కూడా తీసుకొచ్చారా? రేయ్, నీళ్ళు తాగు. అయ్యో మేడం, ఎన్ని నీళ్ళని తాగుతాను నేను? నాకేమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటారా? మూసుకొని తాగరా. నేను తాగను, నన్ను వదిలేండి, నాకు చుచ్చు వస్తుంది. ఏయ్, ఇక్కడే వెళ్ళు. ఎక్కడ మేడం? ఇక్కడేరా, ఆ బకెట్ పట్టరా అమ్మాయి. ఏంటి మేడం, నాదేనా గోమూత్రం మా బకెట్లో పెట్టి చల్లుకోవడానికి? పెట్టు, ఇలా పోయిరా, పోయి. మర్యాదగా పోసే, లేకపోతే వదలరు నిన్ను. సరే మేడం, దీంట్లోనే పోస్తా. ಎಡಬಟ್ಟಾಯ್ತು ತಲೆಕೆಟ್ಟೋಯ್ತು ಉಪ್ಪು ಖಾರ ತಿಂದ ಬಾಡಿ ಗಿಪ್ಪತ್ತೆಂಟಾಯ್ತು ಹಗಲತ್ತಲ್ಲೇ ಕನಸು ಬಿತ್ತು ಬೆನ್ನಿಗೆ ನಿನ್ನ ಬಿಂದಿ ಅಂಟಿ ತಲೆಕೆಟ್ಟು ಹೋಯ್ತು ಎಡಬಟ್ಟಾಯ್ತು